అందరికీ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరూ తెలుసు, ఆగస్టు 15, 1947 మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రాగానే సరిపోదు, దానికి సంబంధించిన ఇన్స్టిట్యూషనల్ సెటప్స్ కూడా మనం ఏర్పరచుకోవాలి. మనకి స్వతంత్రం వచ్చినప్పటికీ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారానే ఆ టెంపరీ పీరియడ్ మొత్తం వ్యవస్థలు కొనసాగాయన్నమాట. మన రాజ్యాంగం మనం రాసుకోవటం, తర్వాత మన ఇన్స్టిట్యూషన్స్ మనం సెటప్ చేసుకోవడానికి కొంత టైం పట్టింది. ఎప్పుడైతే మనం పూర్తి స్థాయిలో ఒక దేశంగా ఆవిర్భవించామో అప్పుడు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. జనవరి 26, 1950. మన రాజ్యాంగం జనవరి 26, 1950న మనకి ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. రాజ్యాంగబద్ధంగా భారతదేశం అప్పటి నుంచి కూడా పరిపాలన సాగిందనమాట. ఆగస్టు 15, 1940 నుంచి జనవరి 26, 1950 వరకు ఈ మొత్తం టైం మనం డొమినియన్ స్టేటస్గానే ఉన్నాం. అంటే మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ, మనకు స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ మన వ్యవస్థలు మనకి పూర్తి స్థాయిలో లేవన్నమాట. సో అయితే జనవరి 26 వరకు ఎందుకు ఆగాము? నవంబర్ 26, 1949కే పూర్తిగా మనం ఆల్మోస్ట్ మన రాజ్యాంగం అయిపోయింది. కొన్ని సిటిజన్షిప్ లాంటివి అప్పటికే అమల్లోకి వచ్చాయి. అయితే జనవరి 26, 1930న నెహ్రూ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు లాహోర్లో పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ ఇచ్చారనమాట. దాని స్ఫూర్తితో జనవరి 26వ తారీఖున మనం రిపబ్లిక్ అయ్యామన్నమాట. అసలు రిపబ్లిక్ అంటే ఏంటి అంటే, మన హెడ్ ఆఫ్ ద నేషన్, మన దేశంలో దేశాధ్యక్షుడు మొత్తానికి హెడ్ ఎవరు ఉంటారో వాళ్ళని మనం ఎన్నుకోవడం అన్నమాట. ఇండియా అనేది రిపబ్లిక్ దేశం. మీరు గమనించండి, బ్రిటన్ రిపబ్లిక్ కాదు, బ్రిటన్లో రాచరిక వ్యవస్థ ఉంది. అమెరికా ఈజ్ అ రిపబ్లిక్, ఇండియా ఈజ్ అ రిపబ్లిక్ అనమాట. సో దాన్ని గుర్తు తెచ్చుకుంటూ మనం జనవరి 26వ తారీఖున మనం ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. సో ఈ రిపబ్లిక్ డేకి సంబంధించి మన వ్యవస్థలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. మనది పార్లమెంటరీ వ్యవస్థ, తర్వాత సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఈ సిస్టమ్ మొత్తాన్ని మనం ఎలా ఫాలో అవుతున్నాం, సామాజిక న్యాయం అందిస్తున్నామా, ఫ్రెటర్నిటీగా మన దేశాన్ని మనం చూస్తున్నామా, అన్ని వర్గాల వారికి సమానమైన న్యాయం ఇస్తున్నామా, రాజ్యాంగ స్ఫూర్తిని మనం ఏమాత్రం పాటిస్తున్నాం, ఇవన్నీ ఈరోజు ఒకసారి పునరాలోచించుకునే అవకాశం అన్నమాట. సో చాలామంది ఈ రోజున జెండా ఎగరేశారు, తర్వాత స్వాతంత్ర దినోత్సవ పాటలు పెట్టారు, అనేక రకాల సాంగ్స్ పెట్టారు, అన్నీ బాగున్నాయి. కానీ రాజ్యాంగ స్ఫూర్తిని మనం ఎక్కడి వరకు తీసుకెళ్తాం అనేదే క్వశ్చన్. ఈ రాజ్యాంగ స్ఫూర్తి, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనే దాని మీద యూపీఎస్సీ మెయిన్స్లో ఇయర్ క్వశ్చన్ కూడా వచ్చేసింది. బిఆర్ అంబేద్కర్ గారి కళ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది. అంటే రాజ్యాంగాన్ని కేవలం లెటర్స్ మాత్రమే కాదు, నిజంగా రాజ్యాంగ స్ఫూర్తితో సెక్యులర్ దేశంగా మన దేశం నిజంగా పోతున్నామా, నిజమైన ప్రజాస్వామ్యం మనకుందా, నిజమైన భావ వ్యక్తీకరణ హక్కులు మనకున్నాయా, నిజమైన స్వేచ్ఛను మనం అనుభవిస్తున్నామా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంతో పాటు మనం యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, దీన్ని స్ఫూర్తితో పాటిస్తున్నామా, ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా ప్రపంచంలో అతి త్వరలో అతి ఎక్కువ జనాభా గల దేశంగా మన దేశం. ఇప్పటికే మనందరూ తెలుసు, పెద్ద ప్రజాస్వామ్య దేశం, తొందరలో ఎక్కువ జనాభా గల దేశం. ఈ దేశం ప్రపంచానికి ఎటువంటి స్ఫూర్తినిస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిని ఒకసారి తెలుసుకుని మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన అందరికీ, సాక్రిఫైస్ చేసిన అందరికీ ఒకసారి నివాళులు అర్పిస్తూ ఈ దినోత్సవాన్ని, గణతంత్ర దినోత్సవాన్ని ఇంకా ముందు మనం ఇంకా అద్భుతంగా చేసుకుందామని కోరుకుందాం. థ్యాంక్ యూ.